నమస్తే, వెల్కమ్ టు ఏడీబీ న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. భారీ జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచన. 5,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడి. బీజేపీతో సమగ్రాభివృద్ధి, పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ ఎమ్మెల్యే. సమాజంలో ఉంటూ ప్రజలతో మమేకమైన మేధావులు, చదువుకున్న వారు బీజేపీలో చేరడంతో పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు బేర దేవన్న ఆధ్వర్యంలో పలువురు శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో బీజేపీలో చేరారు. ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి ఎంపీ పార్టీలో చేరుతున్న వారికి బీజేపీ కండువాలను కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్ ఎంపీ ఎమ్మెల్యేలతో పార్టీలో చేరిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గట్టిగా క్రాంతి కుమార్, రాకేష్, జోగి రవి, తాటిపల్లి రాజు, ఆత్రం సాయి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ గూడెం నగేష్ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రతిపక్షాలు విమర్శ చేస్తున్నాయన్నారు. మంచి చేస్తున్న కేంద్రంపై ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయన్నారు. ప్రజలతో మమేకం కావడంతో పాటు సంఘాల నిర్వహణ గురించి తెలిసిన వారు నేడు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ సిద్ధాంతాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంతో వారి సహకారం ఎంతో అవసరమవుతుందని తెలిపారు. ఇక నూతనంగా పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. మరి అనేకమైనటువంటి ప్రజలతో మమేకమై పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి వారందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం, ఉద్యోగమే కాకుండా సొంత శాఖనే కాకుండా సమాజం పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి, సమాజం అటువంటి ప్రతి సమస్య కావచ్చు, లేకపోతే ఏ విషయాలైనా సమాజంతో మమేకమైనటువంటి వాళ్ళందరూ కూడా సంఘంతో పనిచేసినటువంటి పూర్తి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీలో రావడం అనేది మాకు కొండంత బలంగా ఈ ప్రాంతంలో ఇస్తుందని చెప్పేసి ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా భారతీయ జనతా పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. అభివృద్ధి విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని ఏ విధంగా మరి దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తుందో అని చెప్పేసి మరి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇతర పక్షాలు, అంటే ఇలాంటి మాకు మంచి అవగాహన కలిగినటువంటి చదువుకున్న వాళ్ళు, మేధావులు, సంఘంలో ఉన్నటువంటి అనేక సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరూ మాకు తోడైతే ఇంకా కింది లెవెల్ వరకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, నాయకత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి కింది వరకు తీసుకెళ్లడానికి వీరి యొక్క సహసాకులు మాకెంతో తోడ్పాటునిస్తాయని చెప్పేసి నేను భావిస్తూ సాధారణంగా మీ అందరికి కూడా, ఎందుకంటే స్వాగతం పలుకుతూ సోదరులు పాయల్ శంకర్ గారు చెప్పినట్టుగా మీకు సముచితమైనటువంటి స్థానం కల్పించడంలో మీ యొక్క అనుభవాన్ని మేము తీసుకోవడంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయమని చెప్పేసి మీ అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్లో వచ్చిన ఫలితాలే తెలంగాణలో తీసుకొచ్చేలా బీజేపీని బలోపేతం చేస్తామని మేధావులు, విశ్రాంత ఉద్యోగులు చేరుతున్నారన్నారు. పోరాడి సాధించిన తెలంగాణను గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు దివాలా తీశాయని ఆరోపించారు. తెలంగాణ భవిష్యత్తు కోసం ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించాలని సూచించారు. వాళ్ళందరూ కూడా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు దేశం కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ జీవితం అంతా కూడా దాదాపు 35-40 సంవత్సరాలు ఈరోజు ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగిగా సర్వీస్ అందించిన తర్వాత ఈరోజు దేశం కొరకు పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు పార్టీలో చేరి, భారతీయ జనతా పార్టీలో చేరడం అనంటే ఒక పౌరుడు భారత మిలిటరీలో, సైన్యంలో చేరితే ఏ రకమైనటువంటి ఒక సంతోషం, ఆనందం ఉంటుందో భారతీయ జనతా పార్టీలో చేరితే కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఈరోజు దేశం కొరకు పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి భారతదేశం
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచంలో దాదాపు 13 కోట్ల పైచిలకు సభ్యత్వం ఉన్నటువంటి రాజకీయ పార్టీ ప్రపంచంలో ఏదీ లేదు, ఒక భారతీయ జనతా పార్టీ తప్ప. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా రేపు 28 వచ్చినా 29 ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని నిండు మనస్సు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులకు, మిగతా వాళ్లకు, అదేవిధంగా యువకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా, మీరంతా కూడా కలిసి రండి. రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏరి కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పక్క కాంగ్రెస్ పార్టీ, మరో పక్క టీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఏ రకంగా దివాలా తీయించారో మీ అందరికీ తెలుసు. అందుకే రేపు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, ఈ తెలంగాణ భవిష్యత్తు బాగుపడాలి, ఈ తెలంగాణ అనుకున్న తీరుగా అభివృద్ధి సాధించాలంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులు, గురువులను మొదటగా పూజించారని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. గత 16 రోజులుగా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సంజయ్ నగర్ లో కొనసాగుతున్న వివేకానంద బాల సంస్కార వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. సేవా సమితి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకలకు యోగానంద సరస్వతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా శ్రీరామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద చిత్రపటాలకి పూలమాల వేసి పూజలు చేశారు. అనంతరం వేసవి శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న ప్రార్థన, వేద మంత్రాలు, శ్రీమద్ భగవద్గీత శ్లోకాలు, భజనలు పాడి వినిపించారు. అదేవిధంగా యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఆత్ర వెంకటేష్, సేవా సమితి అధ్యక్షుడు ఆర్ఎల్ భూమన, ప్రధాన కార్యదర్శి కోరెడ్డి లెనిన్, ఉపాధ్యాయులు ఆనంద్, భవానీ, పూర్ణచందర్, సంతోష్, అశ్వినరావు, కీర్తి, సమితి సభ్యులు లక్ష్మయ్య, కోటేశ్వరరావు, హనుమాన్లు, శ్రీకాంత్, శ్రీధర్, సాయి, ప్రవాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. వేసవి సెలవులో విద్యార్థులు టీవీ, సెల్ ఫోన్ లాంటి చెడు వ్యసనాలు బారిన పడకుండా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మికత పెంపొందించేలా శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని పీఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. 16 రోజుల పాటు వివిధ శ్లోకాలు, పౌరాణిక గ్రంథాల గురించి తెలియచేయడంతో పాటు యోగా నేర్పించారన్నారు. శిబిరంలో నేర్చుకున్న వాటిని మర్చిపోకుండా నిత్యం సాధన చేయాలని సూచించారు. శారీరక దారుణ్యం ఉండే మనసు ప్రశాంతంగా ఉండి చదువులో రాణించగలుగుతున్నారన్నారు. మారుతున్న కాలంలో నైతిక విలువలతో కూడిన కథలు, భగవద్గీత శ్లోకాలు, రామాయణ కథలు తెలియచేయడం ఎంతో అవసరమన్నారు. పిల్లలందరూ కూడా ఎవరైతే అమ్మా నాన్న దగ్గర అబద్ధం ఆడితే, ఎవరైతే అమ్మా నాన్న కాళ్ళు మొక్కరో, ఎవరైతే సూర్యుడికి నమస్కారం చేసుకోరో వాళ్లకు చదువు రాదు. ఎంత పుస్తకాలు పెట్టి చదువుకున్నా కూడా చదువు రాదు. సరస్వతి మాత ఆశీర్వాదం ఉండదు. సరస్వతి మాత ఆశీర్వాదం కావాలంటే, మనకు విద్య రావాలంటే అమ్మా నాన్నల ఆశీర్వాదం ఉంటేనే విద్య వస్తుంది. మనము సత్యంతో ఉంటేనే మనకు విద్య వస్తుంది. అబద్ధం ఆడకుండా ఉంటేనే మనకు జ్ఞానం వస్తుంది. అబద్ధం ఆడే వాళ్లకు జ్ఞానము రాదు, నాలెడ్జ్ రాదు. ఎడ్యుకేషన్ రావాలంటే, విద్య రావాలంటే తప్పకుండా మనం ట్రూత్ఫుల్గా ఉండాలి. తర్వాత ఎవరైతే రోజు గేమ్స్ ఆడతారో, ఇండోర్ గేమ్స్, లోపల ఇంట్లో కూర్చొని కాదు, బయట గేమ్స్ ఆడితే వాళ్లకు రోజు 1 అవర్ కంపల్సరీ గేమ్స్ ఆడాలి. క్వాలిటీ మంచి ఫుడ్ తినాలి. ఎవరైతే మంచి ఆహారం తింటారో వాళ్ళు మాత్రమే గట్టిగా ఉంటారు. పిజ్జాలుగా బయట, ఇంకొకటి 100% ఇక్కడ ఉన్న పిల్లలందరూ పాటించాలి. ఎవ్వరు పిల్లలు కూడా రేపటి నుంచి నాకు ఇక్కడున్న పిల్లలు ఎవ్వరు కనపడద్దు. పాకెట్లలో కొనుకొచ్చినవి ఉంటాయి చూడు, చిప్స్ కానీ, అవేవి తినదు. ఎట్టి పరిస్థితులలో చిప్స్ తినకూడదు. మమ్మీ చేసింది, అమ్మ చేసింది మాత్రమే, ఇంట్లో తయారైంది మాత్రమే తినాలి. మీరు చిప్స్ తింటే మీరు చిప్స్ కానీ బయట కొన్నది ఏది తిన్నా, బయట ప్యాకింగ్ వచ్చింది ఏదన్నా తింటే అందులో ప్రిజర్వేటివ్ వేస్తారు, కెమికల్ వేస్తారు. రైతు వారోత్సవాల ద్వారా సాగునీటి రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజశిష అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవాల్లో భాగంగా నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సాత్నాల మండలం కేంద్రంలోని ప్రాజెక్టు కుడికాలువ పరిధిలోని మేడిగూడ సి కెనాల్ వద్ద పూడికితీత పనులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 4 నుండి మే 9 వరకు నిర్వహిస్తున్న రైతు వారోత్సవాల ద్వారా
సాగునీటి రంగంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాత్నాల ప్రాజెక్టు సంబంధించి మొత్తం 3.6 కిలోమీటర్ల పొడవున్న కుడి ప్రధాన కాలువలో ప్రస్తుతం 1.5 కిలోమీటర్ల మేర పూడికతీత కంప చెట్ల తొలగింపు పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సాగునీటి కాలువలు, చెరువుల్లో పూడికతీత పనులు, కంప చెట్ల తొలగింపును ముమ్మరంగా చేపట్టినట్టు తెలిపారు. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు నిర్వహించి పంట పొలాలకు సక్రమంగా నీరు అందేలా గేట్ల నిర్వహణను పర్యవేక్షిస్తారని వివరించారు. ఉపాధి హామీ కింద సుమారు 3,000 మ్యాండేస్ లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని, దీనివల్ల ఆయకట్టు చివరి వరకు సాగునీరు సక్రమంగా అందుతుందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా కూలీల సౌకర్యాలతో పని ప్రదేశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూలీలు ఉదయం పనులకు వచ్చేలా మోటివేట్ చేయాలని, వారికి తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీడ కోసం టెంట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. అనంతరం సాత్నాల ప్రాజెక్టును కలెక్టర్ పరిశీలించి మరమ్మతుల కోసం ప్రభుత్వం 69 లక్షల నిధులను మంజూరు చేసిందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమం నీటిపారుదల శాఖ ఈ ఉమామహేశ్వరరావు, డిఈ శ్రీనివాసరావు, ఏఈ మహేష్, ఎంఆర్ఓ రామారావు, ఎంపీడీఓ వెంకట్రాజు, ఏపీఓ వెంకటరమణ, సర్పంచ్ అంజనాబాయి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో శనివారం నిర్వహించిన పరేడ్ లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముందుగా సిబ్బంది గౌరవవందనం అందజేయగా అనంతరం పరేడ్ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్ సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. ప్రతి శనివారం నిర్వహించే పరేడ్ లో తప్పనిసరిగా పాల్గొని కవాతులో నైపుణ్యం సాధించాలని తెలిపారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఇతరులకు షూరిటీలు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, లేని పక్షంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. చట్టం ప్రతి ఒక్కరికి సమానమని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలే పాల్గొంటే ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. విధుల సమయంలో చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని పోలీస్ కార్యాలయాలు, ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పరేడ్ నిర్వహించబడిందని తెలిపారు. పరేడ్ లో భాగంగా లాఠీ డ్రిల్, ఆర్మ్స్ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్ పై శిక్షణ అందించారు. 50 సంవత్సరాల పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగా శిక్షణ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం డిఎస్పీలు ఎల్ జీవారెడ్డి, పోతారం శ్రీనివాస్, కమతం ఇంద్రవర్ధన్, సిఐలు కె నాగరాజు, ప్రేమ్ కుమార్, కె ఫండ్ధన్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం మరో భారీ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాజశేష శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటన తెలిపారు. ఈ నెల 6న నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో అదే స్ఫూర్తి నెల 20వ తేదీన మావల్లోని చిలకూరు లక్ష్మీ గార్డెన్స్ లో జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఉదయం 10 గంటల నుండి ప్రారంభ ఈ మేళాలో సుమారు 50కి పైగా ఐటీ, సర్వీస్ సెక్టార్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ వంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు పాల్గొని 5,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని సరళీకరించి వివిధ ఉద్యోగాలకు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉన్న వారికి అవకాశం కల్పిస్తూ అర్హతలను బట్టి అభ్యర్థులకు ఏడాదికి 1.5 లక్షల నుండి 4 లక్షల వరకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు లభించే అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువకులు పోస్టర్లో పొందుపరిచిన QR కోడ్ ను స్కాన్ చేసి ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, తమ బయోడేటా లేదా సిబిలను సిద్ధం చేసుకుని నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ఆయన కోరారు. సందేహాల నివృత్తి కోసం 9666127007, 7881255978 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించి జిల్లా యువత అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకొక జాబ్ మేళా కూడా ఆదిలాబాద్ జిల్లాలో 20 మే నాడు ఇక్కడ చిలుకూరి లక్ష్మి గార్డెన్ ఏవైతే ఉన్నాయో మావలలో అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ కంపెనీస్ 50 పైన కంపెనీస్, 5,000 పైన జాబ్స్, దాంట్లో కొన్ని జాబ్స్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి పరిమితంలో కూడా ఉన్నాయి. కాబట్టి నేనందరూ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల యువతులకి కోరుతున్నాము, దయచేసి మనం ఏవైతే పోస్టర్లో లింక్ ఉన్నాయో ఆ QR కోడ్ ఏవైతే ఉన్నాయో దాంట్లో దయచేసి స్కాన్ చేసి మరి 20 మే నాడు చిలుకూరి లక్ష్మీ గార్డెన్ మావలలో అక్కడికి 9 గంటల నుంచి మళ్ళీ అందరూ కంపెనీస్ కూడా ఉంటారు. కాబట్టి మీరు దయచేసి మీ బయోడేటా కానీ CV కానీ చక్కగా తయారు చేసి మళ్ళీ కంపెనీస్ అన్ని రకాలు సెక్టర్స్ సందర్భంగా అటువంటి జాబ్స్ ఉన్నాయి. అందరూ కూడా భారీ పెద్ద ఎత్తున సంఖ్యలో మరి వారు రిజిస్ట్రేషన్ చేసి ఆ జాబ్ మేళాకి హాజరు అవ్వాలి అని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.
జిల్లా కేంద్రంలో ఈ నెల 11, 12, 13 తేదీలో జాతీయ స్థాయి గోల్డ్ షాట్ బాల్ క్రీడలు జరగనున్నట్లు తెలంగాణ గోల్డ్ షాట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పుష్కర్ హాస్పిటల్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారికి దుస్తులు అందించి అభినందించారు. జాతీయ స్థాయి పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్ పుష్కర్, డాక్టర్ విజయ, అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ సోమశేఖర్, ఆదిలాబాద్ జిల్లా సెక్రటరీ బండా అనిల్, కళ్యాణ్, హారిక, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీలో క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో గోల్డ్ షాట్ క్రీడాభివృద్ధికి జాతీయ స్థాయి పోటీలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. క్రీడాకారులకు అండగా దుస్తులు అందించిన పుష్కర్ ఆసుపత్రి వైద్యులకు అభినందనలు తెలియజేశారు. రేపు అనగా 10వ తారీఖు నాడు రోజు 4వ జూనియర్ గర్ల్స్ నేషనల్ లెవెల్ ఇక్కడ ఓక్లే స్కూల్లో ఈవెంట్ జరుగుతుంది. ఆల్మోస్ట్గా 20 నుండి 24 స్టేట్లు రావడం జరుగుతుంది. గోల్డ్ షాట్ బాల్ ఇక్కడ నేషనల్ జరుగుతుంది. ఇదే కాదు, రాబోయే రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో ప్లాన్ చేస్తామని చెప్పి మా కమిటీ చెప్పడం జరిగింది. ఈరోజు ప్లేయర్స్కు తెలంగాణ ప్లేయర్స్ అందరికీ డాక్టర్ రాహుల్ పుష్కర్ గారు వాళ్ళకు స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ షాట్ బాల్ జూనియర్స్ 4వది ఇక్కడ జరుగుతుంది. దాదాపుగా 20 నుంచి 25 స్టేట్లు రావడం జరుగుతుంది. ఇక్కడనే వసతి 10వ డేట్ నుండి 12వ డేట్ వరకు కంటిన్యూగా డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతాయి. నైట్లో ఫెర్టిలైజ్ లైట్ల ద్వారా ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది. ఇదే కాదు, ఓక్లే స్కూల్లో వాళ్ళ స్టేయింగ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. మా కమిటీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ మెంబర్లు అందరూ దీని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నారు. తాంసీ మార్కెట్ యార్డ్ లో తెల్లజొన్న కొనుగోలు కేంద్రాన్ని బోధి ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరజ్జు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజనరెడ్డి ప్రారంభించారు. ముందుగా తూకం యంత్రాలకు పూజలు చేసిన అనంతరం తొలి రైతులు సత్కరించారు. 6 కాల కష్టపడి రైతులు పండించిన పంట కొనుగోళ్లు సజావుగా సాగేందుకు ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో చర్చలు జరుపుతున్నామని అతిథులు తెలిపారు. ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాల వరకు మాత్రమే కొనుగోలు చేస్తుందని, 15 క్వింటాల వరకు కొనుగోలు చేసేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాట్లాడడం జరిగిందన్నారు. రేషన్ దుకాణాల జొన్నలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, అదే జరిగితే జిల్లాలో జొన్న పండించే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం జొన్నలను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తన్వీర్ అహ్మద్ పటేల్, ధనుంజయ్, నాయకులు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు సామా సంతోష్ రెడ్డి, గంగాధర్, భీమరావు, లింగారెడ్డి, బాపురెడ్డి, రవి, చిన్న రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ గొడవలకు లేకుండా ఆఖరి కింద వరకు కొనే ప్రయత్నం చేస్తాం. గౌరవ శాసనసభ్యులు కానీ మేము కానీ ఎకరానికి 15 కుంటలు ఇవ్వాలని చెప్పి మొన్న మా జిల్లా అధ్యక్షుడు కానీ అదేవిధంగా ఎక్స్ఎంపీ స్వయం బాబురావు గారు కానీ మేము పోవడం జరిగింది. తప్పకుండా చేద్దామన్న ఆలోచనతో ఉన్నారు. మేము మళ్ళీ రేపు పోతా ఉన్నాం. 15 కుంటలు వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే మనం వేస్తూ ఉన్నాను, రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ జిల్లాలో గొడవలు పెట్టుకోకుండా మంచి ఆలోచనతో రైతుల ఇష్యూలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై సమన్వయంతో ముందుకు పోవాలి. ఎందుకంటే మనం రైతుని గెలిపించినాడే. కొన్ని రాజకీయ పార్టీలు చెప్తాం మేము గెలిచినాం అని. ఇది గెలిచిన కాదు, రైతులకు మంచి చేసినాడే మన గెలుపు. అంతే, దేశానికి అన్నం పెట్టే దాత రైతు. ఆ రైతుని మంచిగా చేసినాడే మనం గెలిచినట్టు. రైతులందరికీ ముఖ్య గమనిక ఏంటిదంటే, ఎప్పటికైతే రైతులు సమన్వయంతో అందరూ కలిసిమెలిసి ఉంటారో అప్పుడే మనం దేన్నైనా కానీ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది. ఇప్పుడు మన రైతులు 20 నుంచి 25 కుంటాల దిగుబడి వస్తుంది. మనకు ఇప్పుడు ప్రభుత్వం 10 క్వింటాలే మనకి ఇచ్చింది. దాన్ని మేము 15 క్వింటాల వరకు కూడా ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు భోజరెడ్డి కూడా చెప్పడం జరిగింది. మేము మొన్ననే కూడా మా మినిస్టర్ గారికి కూడా కలవడం జరిగింది. అదేవే కాకుండా ఇప్పుడు మన రేషన్ షాప్లలో కూడా జొన్నలు ఇవ్వాలని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ అది కింద జరిగినట్లయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులకు చాలా మేలు జరుగుతుంది. కాబట్టి
మేము ప్రతి ఒక్క గింజ కూడా కొనిపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఎన్నికల సమయంలో రైతులు ఇళ్ల చుట్టూ తిరిగిన నాయకులు గెలిచిన తర్వాత పంట కొనుగోలులో వారు పడుతున్న గోస పట్టించుకోకపోవడం సరికాదని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించారు. రైతులు మార్కెట్ కు తీసుకొచ్చిన జొన్నలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షంతో జొన్నలు తడిసిపోవడంతో మార్కెట్లోని రైతులు పంటను ఆరబెడుతున్నారు. దీన్ని గమనించిన నాయకులు వారికి భరోసా ఇస్తూ పంటలను కొనుగోలు చేసేలా తమ వంతుగా రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లంక రాఘవులు, కిరణ్, మంజుల, సురేందర్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ జొన్న పంటను విక్రయించడానికి మార్కెట్ కు వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని ఆరోపించారు. అధికారులు కొనుగోలు నిర్లక్ష్యం చేయడంతో పాటు సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్నారు. బయట గోనె సంచి ఒకటి 30 రూపాయల నుండి 20 రూపాయలకి ఇస్తామని అధికారులు చెబుతున్నారన్నారు. ఎకరానికి 20 క్వింటాల దిగుబడి వస్తే 10 నుంచి 15 క్వింటాల వరకే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పంట దిగుబడి అధికంగా రావడం రైతులు చేసుకుని తప్ప అని ప్రశ్నించారు. రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందన్నారు. సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ నాయకత్వం అంతా కూడా ఈరోజు ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. మార్కెట్ యార్డులో ఎటు చూసిన జొన్న కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. కొనుగోలు చేయడంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. వర్షం పడ్డదనే పేరుతోని, తడిసినాయనే పేరుతోని, ఆరబెట్టాలనే పేరుతో దాదాపు 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఆరబెడితే తప్ప కొనుగోలు చేయడం లేదు. తర్వాత గోనె సంచులు లేవు, మీరే తెచ్చుకోండి. ఆ గోనె సంచికి బయట తీసుకుంటే 30 రూపాయలు, మేము 20 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులకు అంటూ ఉన్నారు. అంటే సరిపడా గోనె సంచులు కూడా లేవు ఇక్కడ. అట్లనే దిగుబడి ఎక్కువ వచ్చింది ఈసారి. 1 ఎకరానికి 20 క్వింటాల జొన్నలు దిగుబడి వస్తే మేము 15 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామని, 10 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. మరి 15 క్వింటాలు 20 క్వింటాలు దిగుబడి వచ్చినటువంటి రైతులు ఎవరికి అమ్ముకోవాలి? పంట పండించడం నేరమా? పంట పండించడం తప్ప? దిగుబడి ఎక్కువ రావడము రైతులు చేసుకున్నటువంటి తప్ప. కాబట్టి 10 ఎకరానికి 10 క్వింటాల్ అనేటువంటి నిబంధనను ఎత్తేయాలి. పండిన ప్రతి విత్తనాన్ని కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కొనుగోలు చేసేంత వరకు సిపిఎం పార్టీగా రైతులకు అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తాం. అట్లనే తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతుల ప్రతి పంటను కొనుగోలు చేసేదాకా మార్కెట్ కానీ లేదా సొసైటీలు కానీ ఇవన్నీ కూడా కొనుగోలుకు సిద్ధపడాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము మీ ప్రతినిధుల్ని ఇక్కడికి పంపించి రైతుల బాధల్ని తెలుసుకోండి. రైతులు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మార్కెట్ యార్డ్లో దోమల గుట్టంగా పండుకుంటూ ఉన్నారు, హోటల్లో తింటూ ఉన్నారు, యార్డ్లో పండుకుంటూ ఉన్నారు. ఎవడు పట్టించుకున్న పాపానం పోవట్లేదు. ఎన్నికలు వస్తే ఓట్ల కోసం ఇంటింటికి తిరిగేటటువంటి నాయకులు ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు అయిన తర్వాత, ఎంపీలు అయిన తర్వాత రైతుల గోసను పట్టించుకోకపోతే ఎట్లా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అందుకని రైతుల పక్షాన సిపిఎం పార్టీగా ఖచ్చితంగా ఈ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసేంత వరకు పోరాటాలు నిర్వహిస్తాము. రైతులు అధైర్యపడొద్దు. మీ పోరాటానికి సిపిఎం పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ జాబ్ మేళా, నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజశేష సూచన. 5,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు వెల్లడి. బీజేపీతో సమగ్రాభివృద్ధి, పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎంపీ, ఎమ్మెల్యే. ఇవి ఏడీవీ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.